బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గత నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ మూవీ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆదివాసీలు అవమానించేలా మాట్లాడారని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ బాపునగర్ అధ్యక్షుడు కిషన్ రాజు చౌహాన్ ఆరోపించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజనులు అవమానించేలా మాట్లాడడం దారుణమని, విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదివరకే ఏపీలోని విశాఖ గిరిజనులు కూడా దీనిపై మండిపడ్డారు. రైట్. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గత నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ పాల్గొని మాట్లాడారు. ఆ మూవీ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆదివాసీలు ఉద్దేశించి అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపునగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఆరోపించారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజనులు అవమానించేలా మాట్లాడడం దారుణమని, ఇక విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదివరకే ఏపీకి సంబంధించి విశాఖ గిరిజనులు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు విజయ్ దేవరకొండ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా కీలకంగా విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆదివాసీలు ఉద్దేశించి కించపరిచేలా ఉన్నాయి. వారి ఏదైతే మనోగతాల్ని మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? రైట్. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన సూర్య మూవీకి సంబంధించి రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. హీరో విజయ్ దేవరకొండ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన 2 రకాల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళ హీరో సూపర్ స్టార్ సూర్య నటించినటువంటి పూజా హెగ్డే వీళ్ళు నటించినటువంటి రెట్రో సినిమాలో ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ వేదికగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అయితే ఉన్నటువంటి ఇప్పుడు పహల్గామా ఇష్యూని
లేవనెత్తు ఇట్లా కాశ్మీర్ మనదే, ఇక్కడ కాశ్మీర్లో నేను షూటింగ్ చేశాను, ఖుషి సినిమా టైంలో చేశాను. కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాలు చాలా అందమైన పరిసర ప్రాంతాలు అవి మనమే. కానీ ఉగ్రవాదులు చేసేటువంటి దాడిని చేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ట్రైబల్స్ గతంలో 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకునే వాళ్ళు మూర్ఖంగా అట్లా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు గైడ్ చేయాలి అన్నట్టు ఆయన చేశాడు. అయితే దీనికి సంబంధించి ట్రైబల్స్ యూనియన్స్, ట్రైబల్స్ సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క కామెంట్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. హీరో దేవరకొండ ఇటువంటి ట్రైబల్స్ ని అవమానించే విధంగా ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల వాళ్ళందరూ తీవ్ర ఇబ్బంది చెప్తున్నారు. అతని మీద ఎస్టీ కేసు కూడా అట్రాసిటీ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పిస్తున్నారు. ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ హీరో ఈ ట్రైబల్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ట్రైబల్స్ ఉన్నటువంటి వసతులు కావచ్చు, వాళ్ళు ఎదుగుతున్నటువంటి విధానం కావచ్చు, ఎంతో ఇప్పటికి కూడా డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో ఈ ట్రైబల్స్ ని ముఖ్యంగా అనాగరికులుగా అలాగే మూర్ఖులుగా చిత్రీకరించడానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ పెద్దలు మాత్రం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. విజయ్ దేవరకొండపై ఖచ్చితంగా తీసుకోవాలి, నెగిటివ్ గా ఎటువంటి కామెంట్ చేస్తున్నాడు. ఇంకో గతంలో కూడా ట్రైబల్స్ అంటే ఫ్యూచర్ లో గతంలో చాలా మంది చేశారు, ఫ్యూచర్ లో కూడా ఇటువంటి కామెంట్ చేసే వారిపై ఎస్సీ కేసులు పెట్టాలని చెప్పేసి వారు కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఏపీలో కూడా ఈ ట్రైబల్స్ ఉన్న విజయ్ దేవరకొండ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఎటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అతనిపై ఇక్కడ ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ట్రైబల్స్ లాయర్ అసోసియేషన్ బాపు నగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ కూడా ఈ విషయంలో చేశాడు. అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంటే ఈ విజయ్ దేవరకొండ ముఖ్యంగా ఇటువంటి కామెంట్స్ చేస్తూ, అంటే గతంలో కూడా వేరే కామెంట్స్ చేయడం జరిగింది. ఈయన పబ్లిసిటీ కోసం ఇటువంటి పాల్పడుతుంటాడు. ఇతన్ని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ట్రైబల్స్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు. ఉగ్రవాదులతో ఈక్వల్ గా పోల్చడానికి కారణం వాళ్ళు తన మనోభావాలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా ఉగ్రవాదుల్ని ట్రైబల్స్ ని ఒకే తాటిపై మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వారు అంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా విజయ్ దేవరకొండ కావాలన్నాడా లేదా యాదృష్కంగా అన్నట్టు తెలియదు, కానీ ఈ విషయం మాత్రం ఆయన ఇంతవరకు మాత్రం ఇప్పుడు ట్రైబల్స్ సంఘాలన్నీ కూడా కేసు పెట్టాలని అనేక చోట్ల, అంటే ఇప్పుడు ఎస్ఆర్ నగర్ పిఎస్ లో అయింది, కానీ పలు చోట్ల కూడా కేసులు నమోదునట్టు మాకున్న సమాచారం. దీనిపై క్షమాపణ చెప్తాడా, దీనిపై ఏదైనా వీడియోస్ రిలీజ్ చేసి ట్రైబల్స్ ని క్షమాపణ కోరుతాడా అనేది మాత్రం తెలియాల్సిందే. అయితే దీనికి సంబంధించిన మాత్రం పెద్ద ఎత్తున మాత్రం దుమారం అయితే జరుగుతుంది. ఎస్సీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా చేశారు. పోలీస్ స్టేషన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి విజయ్ దేవరకొండ పాల్గొనకపోతే ధర్నాలు కూడా పిలుపునిస్తాము, దీనిపై కూడా మేమందరం యుద్ధం చేస్తాం, తర్వాత ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఆ ట్రైబల్స్ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు.